ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అలా త్యాగం చేయగలిగితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. కానీ నీ మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు. ఏంటి తల్లి, బాధపడుతున్నావా? కష్టం, కన్నీళ్లు, సుఖం, సంతోషం ఇవన్నీ మన రాతల్ని బట్టే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బంధం కలవడం, అదే బంధం తెగిపోవడం ఏది మన చేతుల్లో ఉండదు. అంతా మహాదేవుడి లీల. ఆ ముక్కంటే అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. కాబట్టి జరిగేదాన్ని ఆ పరమశివుడికి వదిలేసి నువ్వు చెయ్యవలసింది చెయ్యి. యద్భావం తద్భవతి. శంభో శంకర, హర హర మహాదేవ. నీ మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు. అమ్మా సింధు, ఏంటమ్మా అలా ఉన్నావు? భయంగా ఉందండి. దేనికమ్మా? ఇంతకు ముందే మన ఇంటికి సాధువు వచ్చారు. నీ మాంగళ్యానికి గండ ఉంది, నువ్వనుకున్నది జరగాలి అంటే నీ మంగళసూత్రాలు అడ్డుగా వస్తాయి, వాటిని త్యాగం చేయగలవా? బంధం కలవడం, అదే బంధం తెగిపోవడం మన చేతుల్లో ఉండదు అన్నారు. ఎందుకు సాధు అలా అన్నారు? దానికి అర్థమేదో కీడు జరగబోతోందనా? యష్కి ఏమైనా అనర్థమా? ఎందుకలా అనుకుంటావమ్మా? అదేం ఉండదు. అయినా సాధువులు ఏదేదో చెప్తూ ఉంటారు, అవన్నీ నువ్వేమీ పట్టించుకోకు. లేదండి, ఆ సాధువు ఇంతకు ముందే నాకు తెలుసు. ఆయన చెప్తే అది జరిగి తీరుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎందుకమ్మా అంత ఆందోళన పడతావు? సాధువు బంధం తెగిపోతుంది అని చెప్పాడు అంటున్నావు. అది యష్ ప్రాణానికే ప్రమాదమని ఎలా అనుకుంటావు? బహుశా దాని అర్థం పిల్లల గురించి నిజం తెలుసుకొని వాళ్ళు నీ పిల్లలే అని నిరూపించి వాళ్ళని తీసుకొని శాశ్వతంగా ఈ ఇంటి మనుషులతో నీకున్న బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతావేమో అని అనుకోకూడదు. అలా జరిగితే మంచిదేనండి. దానివల్ల యష్కేమైనా అవుతుందేమోనని నా టెన్షన్. ఆ సాధువు మాటల్లో ఆంతర్యం తెలియాలి అంటే ఆయన చెప్పినట్టే జరిగింది చూడ్డం తప్ప నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? చివర్లో సాధువు ఒక మాట అన్నారు, నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి అని. ఆ సాధువు చెప్పిందే జరుగుతుంది అంటున్నావుగా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. తప్పకుండా చేస్తాను. రిషి శశి నా పిల్లలే అన్న ఆధారాలు సేకరించి తీరుతాను. సింధు మాంగళ్యం అంటే యశబ్బినే కదా. నిజంగా యశబ్బికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? ఆ సాధువు ఎందుకు ఇలా చెప్పుండాడు? ఆ గంట ఎవరి వల్ల వస్తుంది? సింధు వలన?
లేక వేరే ఎవరి వలన? అమ్మా, నీకు అడ్వాన్స్ బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి, రేపు నా పుట్టినరోజా? అదేంటమ్మా, నీ పుట్టినరోజు నీకే తెలీదా? తెలుసు, వేరే ఏదో టెన్షన్లో ఉండి మర్చిపోయిండాను అంతే. ఇదిగో నీ ఫోన్లో నోటిఫికేషన్ కూడా వచ్చింది. అది చూసి రేపు నీ బర్త్డే అని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ శశి, నా బంగారు తల్లి. అవునమ్మా, ఆ? డాడీ ఏరి? ఆయన రూమ్ లో ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటున్నారనుకుంటా. డాడీకి ఎప్పుడు ఆఫీస్ వర్కే. ఉండు, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి శశి? ఒక్క నిమిషం అమ్మా. ఎక్కడికమ్మి? డాడీ రండి వెళ్దాం. ఎక్కడికి? రండి చెప్తాను. అరే రా ఎక్కడికి? డాడీ, రా. ఎక్కడికి? రా. శశి ఎక్కడికి? రా డాడీ, ఎక్కడికి శశి? రా. రేపు అమ్మ బర్త్డే తెలుసా? ఓ అలాగా. అవును, అమ్మకి అడ్వాన్స్ విషయం చెప్పండి. సంధ్య, నీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అబ్బి. రేపు అమ్మ బర్త్డే పార్టీ గ్రాండ్ గా చేయాలి. అలాగే. అలాగే రేపు నైట్ మీరు ఎక్కడికి వెళ్ళకుండా అమ్మతోనే ఉండాలి. మీరు పక్కన ఉంటేనే అమ్మ కేక్ కట్ చేస్తుంది. ఓకే? ఓకే. కాసేపు ఇక్కడే ఉండి అమ్మతో కబుర్లు చెప్పండి. ఓకే? శశి నువ్వెక్కడికి? మీ మధ్యలో నేనెందుకు? ఏటబ్బి ఇది? ఇది ఇన్విటేషన్ కార్డ్. అదేంటి, మీ పేరు పక్కన సింధు పేరుంది? అది ఫార్మాలిటీ సంధ్య. ఇద్దరం 2 కంపెనీల చైర్పర్సన్స్ కదా, ఇద్దరం కలిసి ఇన్వైట్ చేయాలి, అందుకే అలా వేశారు. దాని పేరెందుకో? వాస్తవ్ గారి పేరు వేయచ్చు కదబ్బి. ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్గా ఫస్ట్లోనే వేశాను కదా, చూడలేదా? చూసుంటాను. అక్కడ కాకుండా మీ పేరు పక్కన వేస్తే బాగుండేది కదబ్బి. సంధ్య, అసలేంటి నీ ప్రాబ్లం? మీకింకా సింధు మీద ప్రేమ పోలేదబ్బి. అలాంటిదేమీ లేదని మొన్ననే నువ్వు అడిగినప్పుడు చెప్పాను, మళ్ళీ ఇంకెప్పుడు అడక్కో. సారీ అబ్బి. దేనికి? సింధు గురించి అడిగి రాత్రి మీకు కోపం తెప్పించున్నాను కదా. సంధ్య, సింధుతో క్లోజ్గా ఉంటుంది తన మీద ఇష్టంతోనో ప్రేమతోనో కాదు. ప్రాజెక్ట్ వర్క్ గురించి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం, మా మధ్య గ్యాప్ ఉంటే వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే తప్ప వేరే ఏ ఫీలింగ్ ఉంటే ఏం లేదు. అర్థం చేసుకుంటానబ్బి. ఇంకెప్పుడు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. ఓకే, ఇంకా టాపిక్ వదిలే. అభి, ఇవాళ నా బర్త్డే. తెలుసు, రాత్రి అడ్వాన్స్ విషెస్ కూడా చెప్పాను కదా. ఇంటికి త్వరగా వచ్చేస్తారు కదా? తప్పకుండా వస్తాను. శశి ఆర్డర్ వేసింది కదా, నీ బర్త్డే ఫంక్షన్ నేనే దగ్గరుండి చేయాలి, చేస్తాను. అభి, నాకేం గిఫ్ట్ ఇస్తారు? నీకేం కావాలి అది చెప్పు. మీరు దగ్గరుండి నాతో కేక్ కట్ చేయించండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే గొప్ప గిఫ్ట్. అలాగే.
యష్ 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 నా కొడుకుని ఎందుకు పిలుస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇద్దరం. ఇవాళ ఆఫీస్కి రాడు. ఏ ఎందుకని? ఈరోజు సంధ్య పుట్టినరోజు. ఓ అలాగా, సరే నేను వెళ్తాను. సింధు, అదేంటి నన్ను పిలిచి నువ్వు ఒకదానివే వెళ్ళిపోతున్నావు? అంటే ఇవాళ సంధ్య బర్త్డే అంట కదా. అవును. నువ్వు ఆఫీస్కి రావని ఈవిడ చెప్పారు, అందుకే నేను ఒక్కదానే వెళ్తున్నాను. సంధ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. యష్, నేను వస్తాను. సింధు ఆగు, నువ్వు ఆఫీస్కి వెళ్ళడం లేదు. మన ఇద్దరం కలిసి సునంద మేడం దగ్గరికి వెళ్ళి ఇవాళ సంధ్య బర్త్డే పార్టీకి మేడంని డిన్నర్కి ఇన్వైట్ చేయాలి. నాతో పాటు రా. నీతో తనెందుకురా? నువ్వు సంధ్య వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, మేడంతో మేము ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేయాలి. అవునండి, నేను కూడా మీతో పాటు మేడం దగ్గరికి వస్తాను. సంధ్య, ఈరోజు నీ బర్త్డే, దేవుడికి పూజ చేయాలి, నువ్వు రెడీ అవ్వాలి. నీకు ఇంట్లో చాలా పనులు ఉంటాయి. నాతో వస్తే నీకు అక్కడ లేట్ అవుతుంది కదా. ప్లీజ్ అర్థం చేసుకో. సింధు, వెళ్దాం పద. అబ్బే, అబ్బే, మీరు వెళ్ళొద్దు. అబ్బే, మీరు వెళ్ళొద్దు. అబ్బే, నాకేదో కేడి శంకిస్తోంది. ఇప్పుడు ఏమైందని? ఎందుకు అందరూ అంత భయపడుతున్నారు? నిజమేరా, దేన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. లేదమ్మా, ఇలాంటివన్నీ జరగడం కామన్ అమ్మా. నీకు గండ ఉందని సాధువు కూడా చెప్పాడు తెలుసా? అబ్బే, అవునబ్బే, ఈ టైంలో మీరు బయటికి వెళ్ళటం మంచిది కాదు, ఆపదలో పడతారు. సంధ్య, ఇలాంటివన్నీ నేను నమ్మను. అంతా ఫూలిష్. అయినా సమ్మర్లో పవర్ కట్ అయినప్పుడు ఇలాంటివన్నీ కామన్. సింధు పద. అబ్బే వద్దబ్బే. సంధ్య ప్లీజ్, నువ్వు పద. అబ్బే అబ్బే అబ్బే. అయ్యో భగవంతుడా, ఏం కాకుండా చూడు స్వామి. సింధు దగ్గరున్న నగలు ఎట్ట కొట్టేయాలి? ఎట్టా? అమ్మే, అయిపోయినదమ్మే, అది వెళ్ళిపోయినది. ఏమైపోయి ఉండదమ్మే? ఆ నగల బాక్స్ తీసుకుని సునంద మేడంకి ఇవ్వనికి సింధు వెళ్ళిపోయి ఉండదా ఏంది? నీకెప్పుడు నగలు రందేనమ్మే? నేను చెప్తా ఉండదు దాని గురించి కాదు. అయితే నగలు మన ఇంట్లోనే ఉండాయన్నమాట. దేని గురించి అమ్మే నువ్వు ఫీల్ అవుతా ఉండవు? యష్ చెప్పి నాకు దక్కెళ్ళలేడమ్మే. అదేందమ్మే అంత మాట అనేసి ఉండవు? అవునమ్మే, ఆ సింధు నా ప్రేమ ముంచుతుందని నేను ముందు నుంచి అనుకుంటానే ఉన్నా. ఇప్పుడు ఏమైనాదమ్మే? రేపు నా పుట్టినరోజు కదా. సునంద మేడని డిన్నర్ కి పిలవటానికి యష్ చెప్పి సింధుని తోడుగా తీసుకెళ్ళుండాడు. భార్యగా నన్ను కదమ్మే తనతో తోడుగా తీసుకెళ్ళుండాల్సిందే. అవునమ్మే, భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్లి పిలిస్తే కదా బాగుండేది. కానీ నా స్థానంలో ఆ సింధు వెళ్ళుండాది. మెల్లిమెల్లిగా యశబి మనసుని తన వైపుకు తిప్పుకుంటూ ఉండాది. నేనెప్పటి నుంచో ఈ మాట నీకు చెప్తానే ఉన్నాను కదమ్మే. ఆ సింధు ఇంట్లోనే ఉంటే పిల్లలతో పాటుగా పిల్లల తండ్రిని కూడా వశపరుచుకుని ఎక్కడి నుంచి ఎగిరిపోతాదని.
ఇప్పుడేదో యష్ నీకు భర్తగా నటిస్తున్నాడు. దానికి పాత మొగుడే కదా, ఆ వాసన ఎట్టా పోతుంది? యష్ బలహీనతలేంటో దానికి బాగా తెలిసుండాది. అందుకే ఆ బలహీనతల్ని బలంగా మార్చుకుని యష్ ని మెల్లగా మారుస్తా ఉండాది. నువ్వు చెప్తా ఉండదు నిజమేనమ్మే. సింధు ఈ ఇంట్లో ఉంటే ఎప్పటికైనా నాకు పోటీకరమైన ప్రమాదమే. దాన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. అందుకు ఒకటే దారమ్మి. నేను చెప్పాగా, ఆ నగలు కొట్టేసి ఆ నేరం దాని మీదేస్తే దాన్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో పెడతారు. కోర్టు వాళ్ళు శిక్ష వేసి జైల్లో పెడతారు. ఇక యశ్ నీవాడైపోతాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే. నువ్వు చెప్పిన పని చేద్దాం. కాకపోతే మా దావత్త చెప్పినప్పుడే నువ్వు ఆ నగలు దొంగతనం చేయి. దాంతో సింధు టెన్షన్ నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. యష్, చెప్పు. సంధ్య బర్త్డేకి సునంద మేడంని ఇంటికి పిలవడానికే కదా ఇప్పుడు మనం వెళ్తున్నాం. అవును. దానికి నీతో పాటు నేనెందుకు? నువ్వొక్కడివే వెళ్ళి మేడంని ఇన్వైట్ చేస్తే సరిపోతుంది కదా. మేడం అన్న మాటలు మర్చిపోయావా? ఏ వర్క్ అయినా సరే మన ఇద్దరం కలిసి చేస్తే, కోఆర్డినేషన్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నారు. అందుకే మేడంని సాటిస్ఫై చేయడానికే నిన్ను నాతో రమ్మన్నాను. కరెక్టేననుకో, కానీ నేనిప్పుడు కంపెనీ చైర్మన్గా ఉన్నాను. ఎప్పటికైనా ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీనే కదా. నువ్వు కంపెనీ ఓనర్వి. నువ్వు వెళ్ళి పిలిస్తేనే బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించు. నేను అన్నవన్నీ ఇంకా నీ మనసులోనే పెట్టుకున్నావు అన్నమాట. ఓకే, నీకు అంత ఇబ్బందిగా ఉంటే వద్దులే, క్యాబ్లోనే ఆఫీస్కి వెళ్ళు. నీ మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు. ఏంటి మళ్ళీ ఏమైంది? ఏం లేదు, మనిద్దరం కలిసి వెళ్తే మేడం సాటిస్ఫై అవుతారన్నావు కదా. మేడంని హ్యాపీగా ఉంచడంలో వాస్తవ్ గారి కంపెనీ చైర్మన్గా నా బాధ్యత కూడా. కార్పోని మేడంని డిన్నర్కి ఇన్వైట్ చేయాలి. లోపలికి రండి సార్. ఏంటి ఇద్దరు కలిసొచ్చారు? ఏంటి విశేషం? ఈరోజు సంధ్య బర్త్డే. మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేద్దామని వచ్చాం. ఓ అలాగా. వీలు చూసుకొని తప్పకుండా వస్తాను. మీ మిస్సెస్కి నా విషెస్ చెప్పు. అలాగే మేడం. కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చారు. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. వద్దులేండి మేడం, మీరు తినండి. నో 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 నో, మీరు నాతో కలిసి భోజనం చేయాల్సిందే. ప్లీజ్ కమ్, రండి. అమ్మో, వీళ్ళు ఇక్కడ కూడా వచ్చేసరే.
ఈ విషయం వెంటనే సింధుకు చెప్పాలి. ఏం పర్లేదు, లిఫ్ట్ చేయి. చెప్పండి. సింధు, మా దగ్గర ఫినాన్స్ వేసిన జనాలు మమ్మల్ని చూసేశారు. మమ్మల్ని వెంబడిస్తున్నారు. భయంతో ఈ బస్తీలోనే దాక్కుని ఉన్నాం. పాప కూడా నాతోనే ఉంది. మమ్మల్ని చూస్తే జనాలు చంపేసేలా ఉన్నారు. ఏం చేయాలో తెలియడం లేదు సింధు. నువ్వు త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడు. అలాగే, ఇప్పుడే వస్తాను. అలాగే. సారీ మేడం, ఒక ఎమర్జెన్సీ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. యష్, నువ్వు నా కోసం చూడకు, ఇంటికి వెళ్ళిపో. ఏంటి సింధుకి అంత ఎమర్జెన్సీ? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. తనని ఫాలో అయ్యి అదేంటో తెలుసుకోవాలి. మేడం, సింధు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. నేను వెళ్తాను. సరే గాని తినేసి వెళ్ళొచ్చుగా. లేదు మేడం, నేను వెళ్తాను. నేను వెళ్తాను. ఓకే. సింధు, అర్జెంట్గా వెళ్ళాలి. కార్ కీసివు. సార్ మీరు సునంద గారు అడిగితే యష్ తీసుకెళ్ళాడని చెప్పు. కార్ కీసివు. అలాగే సార్, తీసుకోండి. థ్యాంక్ యూ. రే గేట్ తీరా. నానమ్మ లోపల చచ్చిపోతుంది.